నమస్తే, వెల్కమ్ టు నాయకుడు. ఇవాళ నాతో ఉన్న నాయకులు శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న సీదిరి అప్పలరాజు గారు, డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ పర్టికులర్గా ఏరి కోరి ఎంచి ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. అయితే ఇక్కడ ఈయనకున్న ప్రధానమైన బలాబలాలు ఏంటి, మరి ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి తన వంతుగా ఎలాంటి కసరత్తులు చేస్తున్నారు, ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి అప్పలరాజు గారు. నమస్కారం. డాక్టర్ అప్పలరాజు గారిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా రాజకీయాల్లోకి రావడం ఎలా అనిపిస్తోందండి? కొత్తగా ఉందా పరిస్థితులు? మేబీ యూ మస్ట్ హ్యావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ 2 years బిఫోర్. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ఏమంత కొత్త ఏమీ లేదు. రావాల్సిన టైము, తీర్పు చెప్పాల్సిన టైం అయితే దానికోసమే మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. నేను రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ 22 months, 22 నెలలు అయింది. ఈ 22 నెలల కాలంలో అంతకుముందు వైద్యుడిగా ఉండేవాడిని, ఇప్పుడు పార్ట్ టైం వైద్యుడిని అయిపోయాను. నేను వచ్చేసరికి అయితే చాలా సమస్యలు ఉండేవి మా కాన్స్టిట్యున్సీలో. ఎక్కడ కూడా ల్యాక్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే అభివృద్ధి లేమి అన్నదే మాకు ఉన్న పెద్ద సమస్య. ఏ ప్రాంతానికి ఏంటి అవసరం అన్నటువంటి విషయాల మీద ఇనీషియల్గా స్టడీ చేయటం, ఆ పర్టికులర్ ఇష్యూస్ మీద పోరాటాలు చేయటం, ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళటం, అలాగే ప్రభుత్వం స్పందించేటట్లు చేసుకోగలగటం అన్నటువంటిది మేము ఈ 2 సంవత్సరాల్లో మేము సాధించినటువంటి విజయాల కిందనే చెప్పుకోవచ్చు. అయితే మీరన్నట్లుగా 22 నెలల్లోనే ఒక ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, మరీ ముఖ్యంగా జగన్ అభివృద్ధుల విషయంలో చాలా కేర్ తీసుకున్నారు, మిమ్మల్ని మాత్రమే ఎంచుకున్నారు. ఎందుకు మీ మీద ఎందుకు అంత ఫోకస్ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఏమందరూ అంత చెప్పుకోదగ్గ విశేషమేమీ లేదని నేనైతే అనుకుంటున్నాను. అంటే నా వరకు అయితే యాజ్ ఎ డాక్టర్ ఐఎమ్ హియర్ ఫర్ ది లాస్ట్ 10 years. 10 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉన్నాను డాక్టర్గా. ఈ 10 సంవత్సరాల్లో నాకు ప్రజలతో అయితే మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు యాజ్ ఎ డాక్టర్గా కూడా మంచి గుడ్ విల్ ఉంది, మంచి ప్రాక్టీస్ ఉంది. అలాగా ఒక మంత్కి తీసుకుంటే thousands of పేషెంట్స్ చూస్తూ ఉంటాం మనం. ఆ రకంగా నాకైతే ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నాకంటే ముందు జుత్తు జగన్నాయకులు గారు ఉండేవారు కన్వీనర్గా, ఎక్స్ఎమ్మెల్యే. ఆయనకి ఆరోగ్యం బాగలేకపోయినప్పుడు క్యాండిడేట్స్ని సెట్ చేస్తూ నా మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత నన్ను సంప్రదించడం జరిగింది. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను మొదట్లో యాక్సెప్ట్ చేయలేదు. జగన్ సార్ అయితే ఆయన నాకు ఎంకరేజ్ చేయటం, ప్రోత్సహించడం, మీరు చేయటానికి చాలా ఉంది, మీ ప్రాంతం అభివృద్ధిలో లేదని మీరే చెప్తూ ఉంటారు కదా, ఇది ఒక మంచి అవకాశం అని ఎంకరేజ్ చేయటం. ఆ తర్వాత నేను రాజకీయాల్లోకి రావడం చకచకా జరిగిపోయాయి. వన్స్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అయితే మరి మేము ఎక్కడ వెన్నుదిరిగి చూడలేదు. ఓకే అండి. అయితే పర్టికులర్గా మన నియోజకవర్గం విషయానికి వస్తే పలాస ఆ నియోజకవర్గంగా విడిపోక ముందు కూడా కొన్ని ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఒకే పార్టీ ఇక్కడ అధికారంలో ఉండడం, ఒకే కుటుంబం అధికారంలో ఉండడం చూస్తూ ఉన్నారు. ఒక వైద్యుడిగా మీరు కూడా 10 ఏళ్ల పాటు నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి పేదల నాడి మీకు తెలిసినంతగా నాకు తెలిసి ఇక్కడ ఎవరికి తెలియదేమో. ప్రధానంగా పేదల నాడు ఎలా ఉంది, ఇక్కడ రాజకీయ నాడు ఎలా ఉంది? ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. నేను యాజ్ ఎ డాక్టర్గా ఉన్నప్పుడు నేను చాలా క్వశ్చన్స్ ఫేస్ చేసేవాడిని. ఇది మీరు వినాలి. ఆ క్వశ్చన్స్ ఏంటంటే చాలామంది, మొన్ననే నేను దుబాయ్ నుంచి వచ్చాను సార్, మా అమ్మగారు బాగాలేదంటే వచ్చాను, లేకపోతే నిన్ననే బెంగళూరు నుంచి మంగళూరు నుంచి వచ్చాను సార్, ఇలాంటి ఆన్సర్స్ చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉండేవాళ్ళం. అంటే ఎవ్రీబడి ఈజ్ మైగ్రేటింగ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ లేదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కూడా థౌజండ్స్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ చూసాం. అలాగే చాలా సోషల్ యాక్టివిటీస్లో ఇండివిజువల్గా నేను పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చేది. డ్రింకింగ్ వాటర్ కానీ, టీచర్స్ లేరని చాలా స్కూల్స్లో చెప్పడం కానీ, స్కూల్స్కి సంబంధించి బేసిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఇలాంటి విషయాల్లో
ఇవన్నీ కూడా ఏంటంటే నాలో ఒక రకమైనటువంటి థాట్ ప్రాసెస్ క్రియేట్ చేసి, అంటే బేసిక్ కమ్యూనిటీస్ విషయంలో కూడా ఎంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏమిటి అన్నటువంటి ఆలోచన చేస్తే, ఇప్పుడు మీరు అన్నటువంటి క్వశ్చన్, మా నియోజకవర్గాన్ని మా ప్రాంతాన్ని ఒక కుటుంబం పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు అన్నటువంటిది మేజర్ ఇష్యూ. ఎంప్లాయ్మెంట్ విషయానికి వద్దాం. మీరు అన్నట్లుగా ఎక్కడ దేశంలో ఏ బిల్డింగ్ కూలినా సరే అక్కడ ఒక శ్రీకాకుళం వాసి ఉంటాడు. రైట్, ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితులు వలస కూలీలు అనేది ఎక్కువగా తరచు, ఎక్కడైనా మేజర్ యాక్సిడెంట్, ఎక్కడైనా ఏదైనా ఒక కెలామిటీ జరిగిందంటే అక్కడ ఖచ్చితంగా శ్రీకాకుళం వాస్తవ్యులు చనిపోతూ ఉంటారు. అంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది సిగ్నిఫికెంట్గా లేదు. దానిని పెంచడానికి ఏం చేయాలన్నటువంటి దాని యాంగిల్లోనే మేము ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. మా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రజల్ని 5 కేటగిరీల కింద మనం డివైడ్ చేయొచ్చు. ఒక పక్కన చూస్తే ఫిషర్మెన్, మత్స్యకారులు ఉన్నారు. మరో పక్కన చూస్తే ఉద్దానం రైతులు ఉన్నారు. టౌన్లో బిజినెస్ పీపుల్ అండ్ లేబర్ ఉన్నారు. ఇంకో పక్కన చూస్తే ఫార్మర్స్ ఉన్నారు, ట్రెడిషనల్ ఫార్మర్స్ అంటే మెట్ట ప్రాంత రైతులు. ఫైనల్గా ట్రైబల్స్ ఉన్నారు, గిరిజన ప్రాంతం ఉంది. వీళ్ళందరికీ మీన్స్ ఆఫ్ లివింగ్ ఇన్ ద సెన్స్ జీవనాధారం అనేది డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫార్మ్ ఆఫ్ మీన్స్ ఆఫ్ లివింగ్ అన్నటువంటిది ఉంది. ఫిషర్మెన్ కావాలి అంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి అంటే వాళ్ళకు సమ్ డిఫరెంట్ మెజర్స్. అలాగే ఉద్దానం రైతులు, అండ్ దెన్ టౌన్లో ఉన్నటువంటి లేబర్ అండ్ బిజినెస్ పీపుల్, అండ్ దెన్ ఫార్మర్స్ అపార్ట్ ఫ్రమ్ ద ట్రైబల్స్. వీళ్ళందరినీ జీవన ప్రమాణాలు పెంచడానికి మనం చాలా కార్యక్రమాలు చేయొచ్చు. బట్ ఏ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే నాకైతే కనబడలేదు. మా ప్రధానమైనటువంటి ఎజెండా కూడా అదే, ప్రజల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడం ఎలాగా, జీవన ప్రమాణాలను పెంచడం ఎలాగా, ఆటోమేటిక్గా మౌలిక సదుపాయాలు అన్నటువంటివి సమకూరుకుంటాయి. ఆ యాంగిల్లోనే మేము ప్రధానంగా రీసెర్చ్ చేయటం, ప్రజలకు వివరించడం, ప్రజలను చైతన్యవంతం చేయటం, మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎజెండా కూడా అదే రకంగా ఉండిపోతూ ఉంది రేపొద్దున. ఈ కుటుంబ పరిపాలన అని చెప్పాలి అంటే ఇక్కడ చెప్పాలి, కుటుంబ పరిపాలన 3 విషయాలు ఉన్నాయి వాళ్ళకి, అలంకారప్రాయాలుగా ఉన్నాయి. 1 అరాచకం, 2 అణచివేత, 3 అవినీతి. ఎంత చక్కగా ఉంది చెప్పడానికి కూడా. ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ పరిపాలనలో చాలా అరాచకమైనటువంటి పరిస్థితులు, ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ గొంతెత్తి సమస్యను చెప్పేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. అలాగే అణచివేయటం, ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం, రకరకాల మార్గాల్లో బ్లాక్మెయిల్ చేయటం, అణచివేసి ఉంచడం. లాస్ట్ అవినీతి, కరప్షన్. అంటే నిజంగా ఇంతకంటే అవినీతి మరొక నియోజకవర్గంలో ఉండకపోవచ్చు. గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులు వేరు. అంటే దాదాపుగా 6-7 ఏళ్ల పాటు ఒకే వ్యక్తిని పలు దఫాలుగా ఎన్నుకున్నారు, ఆ ఫ్యామిలీ పర్సన్ని. బట్ ఇప్పుడు పరిస్థితులు మారాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఉన్న ఆ నేత కూతురు బరిలోకి దిగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ఇది ఎదుర్కోవడం? మీకు అసలు ఒకవేళ టఫ్ సిచ్యువేషనా, ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఎన్నికలు ఎదుర్కోవడం అనేది డెఫినెట్లీ టఫ్ సిచ్యువేషనే. ఆవిడతో పోటీ పడుతున్నాము అన్నటువంటిది మా భావన కాదు. ఎన్నికల్లో గెలవడం అన్నటువంటిది మాకు పాయింట్. మాకు బూత్ స్థాయిలో మాకు ఎన్ని ఓట్స్ వస్తున్నాయి, వాళ్ళకి ఎన్ని ఓట్స్ వస్తున్నాయి, బూత్ స్థాయిలో మా ఆర్గనైజేషన్ ఎలా ఉంది అన్నటువంటి దాని గురించి మేము ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. గెలవడానికి సంబంధించినంత వరకు మా పార్టీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బేసిక్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. బూత్ లెవెల్ వరకు కూడా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా చక్కగా ఉంది. మాకు తెలుగుదేశం పార్టీ కూడా బాగానే ఉంది, మేమేం కాదని లేదు. అండ్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ వాళ్ళకి మాకు ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. న్యూట్రల్ ఓటర్స్ ఇప్పుడు వాళ్ళ పరిపాలన ఎలా ఉందో వాళ్ళు చూశారు. ఈ 5 ఏళ్ళ పరిపాలన అంటే చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేగా శివాజీ గారి పరిపాలన ఎలా ఉంది, ఆయన పరిపాలన అసలు ఆయన పరిపాలన చేశాడా, ఇంకెవరైనా పరిపాలన చేశారా? ఇప్పుడు పరిపాలన అన్నటువంటిది వ్యక్తి చేయాలి, కుటుంబం చేయటానికి కుదరదు. బట్ ఇక్కడ ఏంటంటే పరిపాలన అన్నటువంటిది కుటుంబం చేస్తూ ఉంది, అదేదో వాళ్ళ సొంత వ్యవహారం లాగా. దీన్ని ఎవరైతే
సామాన్య ప్రజలే జీర్ణించుకోలేకపోతున్నారు. మరి మేధావులు, విద్యావేత్తలు, ఈ తటస్థవాదులు వీళ్ళు ఎవరైతే దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. సో దట్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో డెఫినెట్గా అది మాకు లాభిస్తుంది. సో కుటుంబ పాలనగా మారిన పరిస్థితుల్ని మీరు ఖచ్చితంగా అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఖచ్చితంగా. ఎట్ ద సేమ్ టైం జగన్ గారి పాదయాత్ర ముందు, జగన్ పాదయాత్ర తరువాత ఇక్కడ నియోజకవర్గంలో పరిస్థితుల్లో ఏమైనా మార్పులు కనబడుతున్నాయా? చాలా చేంజ్ ఉందండి. జగన్ గారి పాదయాత్రకు ముందు వైసీపీకి ఇక్కడ మాకు పాజిటివ్గానే ఉండేది. అదే టైంలో తిత్లీ సైక్లోన్ రావడం, ఆ టైం ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి తిత్లీ విక్టిమ్స్ ప్రజలందరినీ కూడా వాళ్ళు కీలు బొమ్మల్లాగా మార్చుకున్నటువంటి పరిస్థితి ఆ టైంలో. అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరైనా తలూపాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు కల్పించారు. బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వడానికి కూడా, అంటే డ్రింకింగ్ వాటర్, రైస్, ఏదైనా బంగాళదుంపలు, ఉల్లిపాయలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఆ రకమైనటువంటి పరిస్థితి కల్పించారు. అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలా, ఉండకపోతే మనం బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది అన్నటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పించారు. ఆ తర్వాత రీహాబిలిటేషన్లో కాంపెన్సేషన్ ఇచ్చే విషయంలో కూడా అలాగే ఉండింది. మరి మాకు జగన్ గారు పాదయాత్ర ఉన్నారు అదే టైంలో. సో పాదయాత్ర చేసుకుంటూ మా ప్రాంతానికి రావడం, అలాగే ఈ తిత్లీ ఎఫెక్టెడ్ ఏరియా అంతా కూడా అయితే అప్పలరాజు గారు, మేము వచ్చేటప్పుడు కూడా చూసామండి, ఇంకా నియోజకవర్గాన్ని, రాష్ట్రాన్ని తిత్లీ ఎఫెక్ట్ వదిలినట్టుగా అయితే కనబడడం లేదు, ఇంకా పరిస్థితులు అలాగే ఉన్నాయి. మా కాన్స్టిట్యున్సీ కంటే సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయినటువంటి ఏరియా మా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఏంటంటే సమూలంగా డ్యామేజ్ అయిపోయింది టోటల్. ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను, సైక్లోన్ పోస్ట్ సైక్లోన్ కాంపెన్సేషన్ విషయంలో కూడా ప్రభుత్వం అయితే నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. ఇప్పటికీ గ్రామాల్లో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద పీపుల్ వితౌట్ కాంపెన్సేషన్ బాధపడుతూ ఉన్నారు. జగన్ గారు ఇవన్నీ చూసిన తర్వాత ఈ కాంపెన్సేషన్ సరిపోదు, పెంచే కార్యక్రమం చేద్దామని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ ఆయన చెప్పారు. ఇక్కడున్న ఎవ్రీ సైక్లోన్ విక్టిమ్ కోసం ఏం చేయబోతున్నాం అన్నటువంటిది పాదయాత్రలో చెప్పడం, ప్రజలందరూ కూడా దాన్ని హర్షాతిరేకాలతో ఆమోదించడం. ఆ తర్వాత జగన్ గారి పాదయాత్ర ఆ కష్టం అందరూ కూడా కళ్ళారా చూశారు. ఎంత కష్టం, మనం ఆయనతో పాటు ఒక 3 days 4 days నడవడానికే మనం ఎంతో కష్టపడతాం. అలాంటిది సంవత్సరన్నర కాలం పాటు ఎండ, వాన, చలి ఏమీ లెక్క చేయక, కుటుంబాన్ని లెక్క చేయక, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయక, దుమ్ము ధూళి అసలు ఏమీ ఆలోచించగా ప్రజల్లోనే ఉంటూ, ప్రజల సమస్యలతోనే నడుస్తూ, ప్రజలతో మమేకమవుతూ, చరిత్రలోనే ఎవరూ చేయలేనటువంటి ఒక సాహసం 3640 kilometers ఆఫ్ మహాసంకల్ప యాత్ర. ఆయన ప్రజా సంకల్ప యాత్ర అంటారు, కానీ మా వరకు అయితే అది ఒక మహాసంకల్ప యాత్రలని మేము భావిస్తాం. దాన్ని ప్రజలందరూ కూడా ఆమోదించారు. హర్షాతిరేకాల మధ్య జగన్ గారి కష్టాన్ని గుర్తించారు. ఈరోజు ఎప్పటికీ జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నటువంటి వెయిట్ చేసేటటువంటి పరిస్థితి మళ్ళీ మా కాన్స్టిట్యున్సీలో వచ్చింది. మాకు రైట్ అండి. ఉద్దానం గురించి ఇంతకుముందు మీరు ప్రస్తావించారు. ఉద్దానం గురించి ఆ పార్టీ ఈ పార్టీ పలు సభల్లో ఆ పేరును వాడుకుంటున్నారు, కానీ ఆ ప్రజలకు అక్కడ ఏం చేసిన దాఖలాలు ఇప్పటివరకు కనబడడం లేదు. ఇట్స్ ద వెరీ గుడ్ క్వశ్చన్. ఉద్దానం అంటే ఇట్స్ నథింగ్ బట్ ఉద్యానవనం అండి. అక్కడ ప్రజలకి ఏం చేస్తే వాళ్ళు జీవన ప్రమాణాలు పెరుగుతాయి అన్నటువంటిది ఇంతవరకు ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ఒక డాక్టర్గా మీరు ఎలాంటి సజెషన్? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మాకు అక్కడ ప్రధానంగా ఉండేటటువంటివి కోకోనట్ అండ్ క్యాజు ప్లాంటేషన్. అక్కడ వాళ్ళు ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, గిట్టుబాటు ధరలు కల్పించండి అని. ఎవరు పట్టించుకోవటం లేదు. ఇన్సూరెన్స్ చేయించండి మాకని ఎవరు పట్టించుకోవటం లేదు. మార్కెట్ యార్డ్ సదుపాయాలు ఇవ్వండి, పట్టించుకోవటం లేదు. రైతులకు ఇచ్చే రుణాలు మాకు ఇవ్వండి అంటాం, దాన్ని ఇవ్వడం లేదు. ఏమీ ఇవ్వడం లేదు. కమర్షియల్ క్రాప్స్ కింద వాటిని కన్సిడర్ చేసి వాళ్ళని ఎలాగా పక్కకు పడేసినటువంటి పరిస్థితి. అదే ప్రాంతానికి కిడ్నీ వ్యాధులు బాగా ఎఫెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతానికి తిత్లీ సైక్లోన్ వచ్చి టోటల్ డ్యామేజ్ ఉంది. సో అందుకని ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఉద్దానం అంటూ ఉంటారు, కానీ బట్ దట్స్ ఎ వెరీ ఉద్ధరించే వాళ్ళు లేరు. ఇంచుమించుగా మాకైతే మేము చాలా సీరియస్గా ఉన్నాం. ఉద్దానాన్ని డెవలప్ చేయడం కోసం, మళ్ళీ పచ్చగా చేయడం కోసం అయితే చాలా సీరియస్గా ఉన్నాం. జగన్ గారు అయితే హీఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ ఉద్దానం ఏరియా. ఖచ్చితంగా దీన్ని మళ్ళీ మనం పచ్చగా మారుద్దాం. ప్రతి సైక్లోన్ విక్టిమ్కి కూడా ఎవరెవరికైతే రాలేదో వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం, ఎగ్జిస్టింగ్ కాంపెన్సేషన్ హైక్ చేసి ఇవ్వడం, ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మొక్కలు పంపిణీ చేయటం, ఉచితంగా బోర్లు వేయటం, ఏదైతే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా చెప్పారో రైతుల కోసం
అది ఉద్దానం రైతులు కూడా అప్లై అయ్యే విధంగా మన చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా చేద్దాం అన్నటువంటి విషయం ఆయన చెప్పారు. అదేవిధంగా మీరు అన్నారు కదా జీడిపప్పు పరిశ్రమలు ఇక్కడ అది ఒక రకంగా దాని నుంచి వచ్చే పొగ కానివ్వండి, దాని నుంచి వచ్చే రసాయనాలు కానివ్వండి, అక్కడ కార్మికులకి డెఫినెట్గా అవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఆయా పరిశ్రమలు తీసుకోకపోవడం, అక్కడ ఉన్న అధికారులు వాళ్ళకి ఆ చర్యలు తీసుకోవాలి అని ఆదేశించకపోవడం, ఇదంతా ఒక లింకప్ అయి ఉన్న సమస్య. అంటే ఇది ప్రీవియస్లీ ఇక్కడ ఉన్న క్యాజ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా రోస్టింగ్ బేస్డ్ ఉండేవి. అంటే దాన్ని కాల్చేవారు, పిక్కల్ని కాల్చేవారు. కాల్చడం వల్ల విపరీతమైనటువంటి స్మోక్ వచ్చి చాలా ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు ఆ సిస్టమ్ని మార్చి బాయిలింగ్ పద్ధతిలోకి మార్చారు. అంటే దాన్ని మనం బాయిల్ చేస్తూ ఉన్నాం. రిలేటివ్లీ పొల్యూషన్ కానీ స్మోక్ కానీ తగ్గింది. ఇంకా అక్కడక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, రోస్టింగ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. గవర్నమెంట్ అయితే రోస్టింగ్ బేస్డ్ ఇండస్ట్రీస్కి పర్మిషన్స్ ఏమి ఇవ్వడం లేదు. ఓన్లీ బాయిలింగ్ మాత్రమే చేయాలని ఒక స్ట్రింజెంట్ రూల్స్ పెట్టారు. దాంతో కొంత ఇబ్బంది అయితే తగ్గింది. అంతేకాకుండా క్యాజువల్ ఇండస్ట్రీస్లో రకరకాల ఇబ్బందులు కార్మికులకు సంబంధించి వర్కింగ్ అవర్స్ కానీ, వాళ్ళ బేసిక్ పే కానీ, ఈఎస్ఐ ఫెసిలిటీస్ కానీ, ఈ పిఎఫ్ విషయంలో కానీ, వాళ్ళకు ఒక హాస్పిటల్ విషయంలో కానీ, మినిమం బేసిక్ పే విషయంలో కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ ప్రధానంగా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. జీడి పరిశ్రమలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అందులో ఉన్న ఒక ఐరనీ నేను మీకు చెప్తాను. ఇక్కడున్న ఎవ్రీ క్యాజువల్ ఇండస్ట్రీ ఇట్స్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు అట్లీస్ట్ ఒక 20 to 40 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. కానీ అది ఎవరికి ఇస్తుంది అంటే ఇల్లిటరేట్స్, అంటే చదువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కల్పించగలుగుతూ ఉన్నారు. చదువుకున్న వాడు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎవరికి అక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు. వాళ్ళు ఎవరైనా సరే మైగ్రేట్ అయిపోవాల్సింది. అందుకే మేము ఇక్కడ చాలా రోజుల నుంచి అడుగుతున్నాం, ఇక్కడ ఒక ఎడిషనల్ ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్ఎంఈ పార్క్ ఇవ్వండి, అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ ఇక్కడ చేయండి. ఇంకా కోకోనట్ ఉంది మాకు, కోకోనట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎక్కడ లేవు. మాకు ప్లెంటీ ఆఫ్ కోకోనట్ ఉన్నప్పటికీ కోకోనట్ బేస్డ్ ఇండస్ట్రీస్ లేవు. దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్తా ఉన్నాం. మాకు ఇక్కడ ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఏం బాగలేదు. ఇండస్ట్రియల్ పాలసీలో మనం 3 types ఆఫ్ సబ్సిడీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం. క్యాపిటల్ మీద సబ్సిడీ, ఇన్స్ట్రుమెంట్స్ మీద సబ్సిడీ, ఆ తర్వాత ట్యాక్స్ మీద కూడా సమ్ ఇన్సెంటివ్స్, రీఎంబర్స్మెంట్, ట్యాక్స్ రీఎంబర్స్మెంట్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏం లేవు మాకు. ఓకే, ప్రచారంకి వెళుతున్నారు, చాలా హరీబరీగా ఉన్నారు. ఆ టైంలోనే మిమ్మల్ని హోల్డ్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రచారంకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ప్రజల స్పందన ఎలా వస్తుంది? ప్రచారంలో మేము ఊహించని స్పందన అయితే మేము గ్రామాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ చూస్తున్నాం. ఈ 5 yearsలో ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోయేటటువంటి ఓటర్లు ఈరోజు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తున్నారు, హారతులు పడుతున్నారు, తిలకం దిద్దుతున్నారు. మీరు గెలవాలని ఆయన, జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఆయన అని చెప్పి ఆశీర్వదించి పంపించడం మాకైతే చాలా సానుకూలమైనటువంటి అంశం. మేము ఊహించిన స్పందన కూడా కొన్ని గ్రామాల్లో మేము చూస్తున్నాం. గతంలో మేము చాలా కార్యక్రమాలు చేసాం. పార్టీ కార్యక్రమాలు అంటే ఈ నిన్ను నామం బాబు అను, రావాలి జగన్ కావాలి జగన్ అను, రచ్చబండ కార్యక్రమాను, లేకపోతే గడప గడపకు వైఎస్ఆర్సీపీ అను, రకరకాల కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండేవాళ్ళం. అప్పుడు కూడా మేము కొన్ని గ్రామాల్లో ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడైతే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు దే ఆర్ డిజర్వింగ్, జగనన్న ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఖచ్చితంగా మాకు కనిపిస్తుంది. రైట్, అంటే ఈసారి ఇక్కడ రికార్డు మారుతుందంటారు? మేమందరం గెలవడం కోసం, ఇక్కడ గెలిచి జగనన్నకి బహుమతిగా ఇవ్వడం కోసం అయితే చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం. మేము గెలిచేస్తాం ఇక్కడ అని మేము ఎక్కడా అనడం లేదు. గెలుస్తామన్న నమ్మకం ఉంది, దానికి తగ్గ కార్యాచరణ మా దగ్గర ఉంది, కష్టపడే తత్వం ఉంది, దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చరు, కార్యకర్తలు, నాయకులు, క్యాడరు ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ పనితీరు బాగలేదు, ఎమ్మెల్యే పనితీరు బాగలేదు. కుటుంబ వ్యవహారంలా చేసి ప్రజలను అణచివేతకు గురి చేసి, అరాచకాలు చేసి, అవినీతి చేసి, అభివృద్ధి అంటే తెలియదు వాళ్ళకి. దే డోంట్ నో వాట్ ఈజ్ మెంట్ బై డెవలప్మెంట్ అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక సీసీ రోడ్డు వేయటం, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, పేపర్లో ఫోటో వేయించుకోవటం,
చూడండి మేము ఎంత అభివృద్ధి చేశామో, మీ గ్రామానికి సీసీ రోడ్డు వేయించామని చెప్పుకునేటటువంటి ఇంకా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి బుద్ధి చెప్తారనే ప్రజలు మేమైతే ఖచ్చితంగా భావిస్తున్నాం. గెలుస్తామన్న నమ్మకం ఉంది. ఓకే అండి, అదేవిధంగా మహిళల విషయం ఒకటి మనం మిస్ అవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఏపీలో ఉన్న ఏ జిల్లాలో కూడా కష్టపడినంత మహిళలు మనం శ్రీకాకుళం జిల్లాలో మహిళలనే చూస్తాం. ఎక్కడికైనా వలస కూలీలుగా వెళ్ళినా ఇక్కడ అంత స్ట్రాంగ్గా పనిచేయగలిగిన మహిళలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తే సుదూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసుకోకుండా కనీసం ఉన్న ఊరిలో అన్న ఉండగలుగుతారు? యాక్చువల్గా మహిళల్ని చంద్రబాబు గారు సొంత ప్రయోజనాలకి వాడుకున్నారు. ఆయన సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. ఆయన ఎన్నికల హామీ ఒకటి ఇచ్చి ఆయన చేసిందేమో మరొకటి. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మళ్ళీ రకరకాల కార్యక్రమాలు, పసుపు కుంకుమని, బొట్టు కాటుకని, ఏవేవో రకరకాల మాటలు చెప్తే ఇప్పటికీ కూడా మహిళలు మోసం చేస్తూనే ఉన్నారు. ఇవి వర్కౌట్ అవ్వవు. లెట్ మీ కమ్ టు దట్. ఈరోజు మహిళలు దాన్ని గ్రహించారు. చంద్రబాబు మనల్ని మోసం చేస్తున్నాడు ఇంకా అన్నటువంటి విషయం మహిళలు గ్రహించారు. జగనన్న కూడా మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ, డ్వాక్రా మహిళలకి లోన్స్ని వే ఆఫ్ చేస్తాం, అలాగే 0 ఇంట్రెస్ట్ లోన్స్ ఇస్తాం, ప్లస్ ఎల్డర్లీ విమెన్ అంటే 45 to 60 years ఆఫ్ ఇన్ బిట్వీన్ విమెన్కి వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం వైఎస్ఆర్ చేయూత అని ఒక కార్యక్రమం చెప్పారు. అంటే 75,000 రూపీస్ వాళ్ళ ఖాతాలో జమ చేసి వాళ్ళని స్వయం ఉపాధి వైపు మళ్లించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతూ ఉన్నారు. ఆ విజన్ మీరు అర్థం చేసుకోవాలి. మేము మహిళలకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అన్నది ఇక్కడ పాయింట్ కాదు, వాళ్ళని స్వయం ఉపాధి వైపు మళ్లించే విధంగా కార్యాచరణ చేస్తున్నాం. ఇది మహిళలకి బాగా అర్థమైంది కూడా. ఈరోజు మహిళలందరూ స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, బాబు పసుపు కుంకుమ అంటే ఆయన మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు, బట్ జగనన్న వస్తే మా అందరికీ ఉపాధి దొరికే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పి మహిళలు చెప్తా ఉన్నారు. సో అంటే నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరంగా చూస్తే కనుక ఖచ్చితంగా రికార్డుని రూపం ఆపేసి వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుద్దంటారా నియోజకవర్గం? అంటే ఈ ఖచ్చితంగా అన్నటువంటివి ఏంటంటే అవి పెద్ద పెద్ద మాటలు అవుతాయి. గెలుస్తామని అనుకుంటున్నాం. గెలవడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు మేము చేస్తున్నాం, సంపూర్ణంగా చేస్తూ ఉన్నాం. అది మా విశ్వాసం. ఖచ్చితంగా గెలుస్తామని అలాగే ఎవరైనా చెప్తారా? చెప్పలేరు. సమస్యలన్నీ అవగాహన ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే అయితే మీరు తొలి సంతకం పెట్టేది ఏ సమస్య మీద? ఇవన్నీ చాలా పెద్ద పెద్ద మాటలు. ఎమ్మెల్యే అయిన తర్వాత నా తొలి సంతకం అంటే అవి పెద్ద పెద్ద మాటలు. కానీ మాకైతే మేము ప్రధానంగా డెస్పరేట్గా అనుకుంటున్నటువంటివి ఆఫ్షోర్ ప్రాజెక్ట్ని ఆన్ అర్జెన్సీ బేసిస్లో ఫినిష్ చేయించాలా. కిడ్నీ డిసీజెస్కి సంబంధించి ఇప్పుడు ఇమ్మీడియట్గా ముందు ఒక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ విత్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉండే విధంగా దాన్ని శంకుస్థాపన చేయించాలా. 2 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయించాలా. అలాగే 3 విక్టిమ్స్ కంపెన్సేషన్ అన్నటువంటిది విదిన్ 1 or 2 monthsలో దాన్ని చేయించాలా. అలాగే మత్స్యకారులకు సంబంధించి ఒక ఫిషింగ్ హార్బర్కి సంబంధించి ముందు ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తెప్పించుకొని ఒక 6 monthsలో దాన్ని కార్యాచరణ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలన్నటువంటిది మా ప్రధాన ఆలోచన. ఇందులో ఫస్ట్ సెకండ్ అన్నటువంటిది ఏం లేదు, కానీ బట్ లిస్ట్ అంతా మీ దృష్టిలో ఉంది, ప్రతిదీ కూడా ప్రాధాన్యమైనటువంటి అంశాలు ఇవి మాకు. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అప్పలరాజు గారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసాం కదా శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉన్న పరిస్థితులు. యాజ్ ఏ డాక్టర్గా ఇప్పటి వరకు ఇక్కడున్న వైద్యంతో సతమతమవుతున్న రోగులకి మాత్రమే మందేస్తూ వచ్చాను ఇన్నేళ్లుగా. ఇక మీదట నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులకి, అనాగరికంగా మరుగున పడిపోయిన రాజకీయ కోరల్లో చిక్కుకుపోయిన సమస్యలన్నింటికీ కూడా తనవంతుగా కృషి చేస్తాను అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకొని తాను ముందుకొచ్చారు. పలాస బరిలో దిగారు అప్పలరాజు గారు. ఇవాళ మన నాయకుడు అప్పలరాజు గారు. కీప్ వాచింగ్ HM TV.